అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధాని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభావం ఏంటో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆయన అనేక వరాలు ఇస్తూ తీపి కబుర్లు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లోనూ అనకాపల్లి బెల్లాన్ని మైమరిపించే మరిన్ని తీపి కబుర్లు ఆయన నోటి నుంచి వినాలని ఆకాంక్షిస్తున్నాం. मोदी जी, चुनाव प्रचार के दौरान आपने अनकापल्ली में सार्वजनिक सभा को संबोधित किया और अनकापल्ली के विकास को बढ़ावा देने का वादा किया था। केवल 6 महीने में आप अपना वादा पूरा कर रहे हैं। That is Modi जी। हम आपके निरंतर मार्गदर्शन और समर्थन से आंध्र प्रदेश और देश को विकसित भारत के तरफ बढ़ाने के आता करता है। भारत माता की जय। Thank you, sir. Thank you very much. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్. నవ్యాంధ్రకు పెట్టుబడుల కళ తీసుకొచ్చారు లోకేష్. ఒక కార్యదక్షతతో పనిచేస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చారు. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. I welcome the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to the beautiful city of destiny, Visakhapatnam. Vedik paina unna Pradhana Mantri garu Narendra Modi gariki, Gaurav Governor Abdul Nazir gariki, Rozu mana Namo people's man ga mararu. Namo vision is global, but his heart is always with Bharat. Namo matlab garibon ka vishwas. नमो मतलब गरीबों का भरोसा, नमो मतलब इस देश का हौसला. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047 కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో. 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు. నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు